అమూల్యమైనవి, పరిశుద్ధమైన ఆశాజ్యోతి అని నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతము వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును బాధల యందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యను నా సమభాగస్తురాలుగా అంగీకరించుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘం ఎదుట సమాజం ఎదుట సేవకుల ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో ప్రమాణం చేశారయ్యా? దేవునితో కాదు, ఆశాజ్యోతితో ప్రమాణం చేశారు. ఎవరు ఎదుట చేశారు? దేవుని ఎదుట మీరు చేశారు. దేవునికి స్తోత్రం కలుగు. ఆశాజ్యోతి అను నేను, డేవిడ్ అను నిన్ను, ఇది మొదలుకొని ఇటు చూస్తున్నారు, అటు చూడట్లేదు. మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి యందును బాధల యందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి నిన్ను సంరక్షించుటకై నా భర్తనుగా నా యజమానునిగా చేసుకొనుచున్నాను. ఇలాగున జరిగింతునని దేవుని సన్నిధిలో సంఘము ఎదుట సేవకుల ఎదుట సమాజము ఎదుట ప్రమాణము చేయుచున్నాను. నాన్న, మీరు ఎవరి ఎదుట ప్రమాణం చేశారు? దేవుని ఎదుట సంఘం ఎదుట ఎవరితో ప్రమాణం చేశారు? ఓకే, కన్ఫ్యూజ్ అవ్వలేదండి. ఇలాంటి స్త్రీ దొరకడం దానికి అదృష్టం అనమాట. గట్టిగా చప్పట్లు కొడదామా?